ఇప్పుడు పాలిమార్ఫిజం దాంట్లో మీకు ఆల్రెడీ ఊప్ ఫీచర్స్లో చెప్పున్నది. పాలిమార్ఫిజంలో ఫంక్షన్ ఓవర్లోడింగ్, ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఉంటుందని. ఇప్పుడు ఫంక్షన్ ఓవర్లోడింగ్ గురించి చూస్తాం. మరి ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే అసైనింగ్ మోర్ దాన్ వన్ డెఫినేషన్ టు ఏ సింగిల్ ఫంక్షన్ నేమ్, దాన్నే ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటాం. అంటే ఒకే ఫంక్షన్ పేరుకి రకరకాల కోడ్, రకరకాల డెఫినేషన్స్ ఇవ్వడమే ఫంక్షన్ ఓవర్లోడింగ్. మరి ఆ డిఫరెంట్ డెఫినేషన్స్ ఇచ్చినప్పుడు ఏ డెఫినేషన్ ఎప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలో అప్పుడు మనం ఈజీగా కరస్పాండింగ్ పారామీటర్స్ పాస్ చేయడం ద్వారా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అన్నమాట. మరి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. మరి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఎలా వర్క్ అవుతుందో మీకు క్లియర్గా తెలుస్తుంది. చూడండి, ఈ ఎగ్జాంపుల్లో ఒక క్లాసు క్రియేట్ చేసాం. క్లాస్ నేమ్ ఫన్ అనే నేము ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడ మ్యాక్స్ అనే ఫంక్షన్ని 3 టైమ్స్ ఓవర్లోడ్ చేయడం జరిగింది. మరి ఫస్ట్ మ్యాక్స్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది? ఇంటిజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. దాంట్లో ఇచ్చిన పారామీటర్స్ కూడా ఇంటిజర్ పారామీటర్సే, ఇంట్ ఏ ఇంట్ బి అనే పారామీటర్స్. సో దాంట్లో డెఫినేషన్ ఏమి ఇచ్చాం? రిటర్న్ ఏ గ్రేటర్ దెన్ బి, ఏ ఆర్ బి. అంటే ఏ బిలలో ఏది పెద్దదైతే ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. మొత్తానికి రిటర్న్ చేసే వాల్యూ ఏంటిది? ఇంటిజర్ వాల్యూ. పారామీటర్స్ కూడా ఇంటిజర్ పారామీటర్సే. అలానే నెక్స్ట్ సేమ్ మ్యాక్స్ ఫంక్షన్నే మనం ఫ్లోట్ రిటర్న్ వాల్యూ తోటి, ఫ్లోట్ పారామీటర్స్ తోటి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ మ్యాక్స్ ఫంక్షన్ ఏ బిలలో ఏ ఫ్లోట్ వాల్యూ పెద్దదో అది రిటర్న్ చేస్తుందండి. నెక్స్ట్ క్యారెక్టర్స్లో ఏది పెద్దదో ఈ మ్యాక్స్ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. మొత్తానికి 3 కూడా చూడండి, 3 ఫంక్షన్ నేమ్స్ కూడా మ్యాక్స్ 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 అని ఇవ్వడం జరిగింది. బట్ డిఫరెంట్ పారామీటర్స్, డిఫరెంట్ రిటర్న్ వాల్యూస్ కలిగి ఉన్నాయన్నమాట. మరి ఈ క్లాస్లో ఉన్న ఈ మ్యాక్స్ అనే ఫంక్షన్ని ఇక్కడ మెయిన్ ప్రోగ్రాంలో మనం ఎట్లా కాల్ చేస్తున్నామో చూడండి. 2 ఇంటిజర్ వేరియబుల్స్, 2 ఫ్లోటింగ్ పాయింట్ వేరియబుల్స్ అండ్ 2 క్యారెక్టర్ వేరియబుల్స్ ఇక్కడ తీసుకున్నాం. మరి ఈ వేరియబుల్స్ని కరస్పాండింగ్ మ్యాక్స్ ఫంక్షన్లోకి పారామీటర్స్గా పాస్ చేయబోతున్నాం. మరి ఇక్కడ ఫన్ అనే క్లాస్కి ఓబి అనే ఆబ్జెక్ట్ని తీసుకున్నామండి. మరి సిఅవుట్లో ది ఇంటిజర్స్ మ్యాక్స్ ఈక్వల్ టు అని మెసేజ్ ఇచ్చి ఓబి డాట్ మ్యాక్స్ ఆఫ్ ఐ కమా జే. ఐజేలు అనేటివేంటి? ఇంటిజర్ వేరియబుల్స్. సో ఈ మ్యాక్స్ ఇక్కడ కాల్ చేసినప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? పైన ఉన్న వాటిల్లో ఈ ఫస్ట్ మ్యాక్స్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే మనం పాస్ చేసిన పారామీటర్స్ ఇంటిజర్ పారామీటర్స్ కాబట్టి. అదేవిధంగా రెండో మ్యాక్స్ ఫంక్షన్లో కేఎల్ అనే వేరియబుల్స్ని పాస్ చేయడం జరిగింది. సో రెండో మ్యాక్స్ ఫంక్షన్ పైన ఉన్న రెండో మ్యాక్స్ ఫంక్షన్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు? మనం ఇచ్చిన పారామీటర్స్
ఫ్లోట్ పారామీటర్స్ అండి. అలానే థర్డ్ వన్లో క్యారెక్టర్ పారామీటర్స్ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి మూడు కూడా మ్యాక్స్ ఫంక్షనే అయినా కానీ వాటికి పాస్ చేసిన పారామీటర్స్ డిఫరెంట్ పారామీటర్స్ పాస్ చేయడం బట్టి పైన ఉన్న డిఫరెంట్ డెఫినేషన్స్ ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుందండి. మరి ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం చూడండి, మూడిటికి కూడా రిజల్ట్ వచ్చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి లైన్ అనే ఫంక్షన్ని ఓవర్లోడ్ చేసాం. ఇక్కడ లైన్ అనే ఫంక్షన్లో ఫస్ట్ ఫంక్షన్కి ఏ పారామీటర్లు లేదు, రెండో ఫంక్షన్కి ఇంటిజర్ పారామీటర్ ఉంది, మూడో ఫంక్షన్కి సింగిల్ క్యారెక్టర్ పారామీటర్ ఉంది, అట్లనే నాలుగో దానికి ఇంటిజర్ పారామీటర్ క్యారెక్టర్ పారామీటర్ రెండు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఓన్లీ డిక్లరేషన్స్ మాత్రం ఇచ్చాం ఈ క్లాస్లో, వాటి యొక్క డెఫినేషన్స్ కింద ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే లూప్స్ ఉన్నాయి కాబట్టి ఇంత ముందర సెషన్లో మనం చెప్పుకున్నట్లుగా ఇవన్నీ కూడా ఇన్లైన్ ఫంక్షన్స్ కాదు కాబట్టి వాటి యొక్క డిక్లరేషన్స్ పైన ఇచ్చాం క్లాస్లో, వాటి యొక్క డెఫినేషన్స్ క్లాస్ బయట ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఈ ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుందో మనం ఎగ్జాంపుల్ ద్వారా చూస్తాం. సో ఇది 4 సార్లు లైన్ అనే ఫంక్షన్ని ఓవర్లోడ్ చేసాం. బట్ డిఫరెంట్ పారామీటర్స్ ఇక్కడ ఉన్నాయి. మరి ఫస్ట్ దానికి చూసినట్లయితే ఏ పారామీటర్ లేదు, ఏ పారామీటర్ లేనప్పుడు ఈ లైన్ అనే ఫంక్షన్ ఇక్కడ ఏం చేస్తుంది, ఫర్ లూప్లో ఫర్ i = 0 i less than 80 i++ అని ఇచ్చాం. అంటే 80 టైమ్స్ i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. 80 టైమ్స్ ఏం చేసాం, ఈ స్టార్ అనే క్యారెక్టర్ని కంటిన్యూస్గా ప్రింట్ చేస్తున్నాం. అంటే స్టార్ అనే క్యారెక్టర్ ఒక లైన్లో ప్రింట్ అవుతుంది. మరి రెండో ఫంక్షన్లో మనం ఇంటిజర్ పారామీటర్ ఇచ్చామండి. మరి ఇక్కడ i = 0 i less than no మనం ఏ ఇంటిజర్ పారామీటర్లో ఎంత వాల్యూ ఇస్తామో అన్ని సార్లు స్టార్ అనే క్యారెక్టర్ అక్కడ అవుట్పుట్లో ప్రింట్ కావడం జరుగుతుంది. ఇక్కడేమో 80 టైమ్స్, ఇక్కడ మనం ఇచ్చిన నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ స్టార్ అనే క్యారెక్టర్ ప్రింట్ అవుతుందండి. అట్లనే థర్డ్ లైన్ ఫంక్షన్లో క్యారెక్టర్ పారామీటర్ ఇచ్చాం. సో ఇక్కడ 80 టైమ్స్ స్టార్ క్యారెక్టర్ కాకుండా మనం ఇచ్చిన క్యారెక్టర్ పారామీటర్లో ఇచ్చిన క్యారెక్టర్ ప్రింట్ అవుతుందండి. అట్లనే ఫోర్త్ ఫంక్షన్లో ఇంటిజర్ పారామీటర్ ఇచ్చాం, అదేవిధంగా క్యారెక్టర్ పారామీటర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చిన నంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఇచ్చిన క్యారెక్టర్ ప్రింట్ కావడం జరుగుతుంది. మరి ఇక్కడ మెయిన్లో చూడండి, ఫస్ట్ ఈ ఫంక్షన్కి ఓబి అనే ఆబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. ఐ మీన్ ఈ ఫన్ అనే క్లాస్కి ఓబి అనే ఆబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ వితౌట్ పారామీటర్ లైన్ ఫంక్షన్ని కాల్ చేసాం. సో స్టార్ క్యారెక్టర్ 80 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద లైన్, లైన్ చివరికి అయిపోతుంది. అట్లనే నెక్స్ట్ ఇంటిజర్ పారామీటర్ పాస్ చేయడం జరిగింది. సో 40 టైమ్స్ స్టార్ అనే క్యారెక్టర్ మన ప్రోగ్రామ్ ప్రకారంగా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సింగిల్ క్యారెక్టర్ పారామీటర్ ఇవ్వడం జరిగింది. సో ఈ డాష్ అనే ఈ క్యారెక్టర్ 80 టైమ్స్ ప్రింట్ అవుతుందండి. నెక్స్ట్ ఫోర్త్ దాంట్లో చూసినట్లయితే 40 టైమ్స్ డాష్ అనే క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. ఈ విధంగా డిఫరెంట్ పారామీటర్స్ మనం పాస్ చేసాం. సో వాటి కరస్పాండింగ్ పారామీటర్స్ని బట్టి కరస్పాండింగ్ లైన్ అనే ఫంక్షన్ పైన ఉన్న సేమ్ లైన్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుందండి. సో అవుట్పుట్ చూడండి, ఫస్ట్ ఫంక్షన్ 80 టైమ్స్ స్టార్, నెక్స్ట్ ఫంక్షన్ 40 టైమ్స్ స్టార్, నెక్స్ట్ ఫంక్షన్ 80 టైమ్స్ డాష్, అట్లానే నెక్స్ట్ ఫంక్షన్ 40 టైమ్స్ డాష్. ఆ విధంగా ప్రింట్ కావడం జరిగిందండి. సో ఈ విధంగా ఒకే ఫంక్షన్ పేరుకి మనం